ఒక 6 months బ్యాక్ మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. ఏంటి అంటే పరిస్థితి, నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందండి. ఈ ఆల్రెడీ ఒకసారి నేను రిప్లై ఇచ్చాను, వాళ్ళు ఈసారి కనుక డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేకపోతే మాకు పెనాల్టీ ఏమి వేస్తామంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు, మీరు హెల్ప్ చేయరా అని చెప్పాను. ఇందుకు ఏంటి ఆ నోటీస్ అని చెప్పని వెరిఫై చేస్తే, సో కోవిడ్ టైంలో ఈ పర్సన్కి ఒక బిజినెస్ కానీ ఏమీ నడవట్లేదు. సో అందుకని చెప్పని ఆయన వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ 4 fathers నుంచి వచ్చిన ఒక ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అని అది ఆయన అమ్మారు. అమ్మింది ఈ స్టాంప్ డ్యూటీలు తక్కువ అవుతాయనో బయర్స్ ఏవో చెప్పటం వలన ఆ డబ్బులు క్యాష్లో తీసుకొని, డాక్యుమెంట్ వాల్యూ తక్కువ తీసుకుని, ఆ క్యాష్ వచ్చిన దాన్ని ఆయన అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇదివరకు మీకు ముందు షేర్ చేసినట్టుగా దే నో ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఈ 10 lakhs అబోవ్ క్యాష్ డిపాజిట్ అయిన లిస్ట్లో ఈయన అకౌంట్ కూడా కనపడి, ఈ ఇన్కమ్ మీకు ఎలా వచ్చింది, దీనికి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాష్ డిపాజిట్ ఈ పర్సన్కి ఇప్పుడు డాక్యుమెంట్ సరే నాకు ఇందుకు వచ్చింది అని చెప్పని చెప్పుకోవడానికి ప్రూఫ్ లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? హాయ్, ఐఎమ్ సిఏ దేవికారాణి. నమస్తే. కంటిన్యూస్గా మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చూపించిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సో దట్ ఇంకో కొంతమంది యూస్ఫుల్ అయిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా ఈ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది సేల్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ అనేది ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, అంటే దీని మీద ఏ రకమైన ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఈ అమౌంట్ నాకు ఈ పర్పస్ మీద వచ్చింది అని చెప్పని ఖచ్చితంగా చూపించాలి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ చూపించడానికి అతనికి ప్రూఫ్ లేదు. 2, అది క్యాష్ డిపాజిట్ కింద వచ్చింది అని చెప్పుకోవడానికి తనకి ఏ రకం కరెక్ట్ టైంలో, అంటే రిటర్న్ ఫైల్ చేయాల్సిన టైంలో ఐటీ రిటర్న్ ఫైల్ చేయలేదు. సో దీనివల్ల నౌ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్, అంటే ఒక బ్లాక్ మనీ కింద దీన్ని ఐటీ డిపార్ట్మెంట్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని మీద 30% పెనాల్టీ, ట్యాక్స్ అండ్ దాని మీద ఇంత డిలేగా కడుతున్నట్టు ఇంట్రెస్ట్. తనకి ట్యాక్సే కట్టనవసరం లేని ఇన్కమ్ మీద ఒక ప్రూఫ్ చూపించుకోలేని పక్షంలో ఇంత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది నాకు ఇది నేను క్యాష్లో తీసుకున్నాను, ఆ పర్సన్ ఇలాగ అమ్మాడు అని చెప్తే ఎవరు నమ్మరు, ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రూఫ్. కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎవరు కూడా చేయకుండా ఉండడం కోసం ఈ వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాష్ సంబంధించిన లావాదేవీలు ఏవి కూడా ఎంకరేజ్ చేయొద్దు. 2, మీరు ఏదైనా ప్రాపర్టీ ఎవరైనా బయర్ మీకు కొనుక్కునేటప్పుడు క్యాష్ ఇస్తాము అని చెప్తే కనుక క్యాష్ దానికి సంబంధించిన డాక్యుమెంట్లో ఎంత ఉంది, మీ తీసుకుంటున్న వాల్యూ మీ డాక్యుమెంట్ వాల్యూకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. 2, మీరు ఇలాంటి క్యాష్, అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కావచ్చు, లేదైనా వేరే అర్బన్ ల్యాండ్ కానీ, లేకపోతే బిల్డింగ్ కానీ, ప్రాపర్టీ కానీ, ఏ రకమైన స్థిరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు అంటే సేల్ కానీ పర్చేస్ కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా తప్పకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఎవరో సోకాల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరో చాలామంది చేస్తున్నారండి, చార్టెడ్ అకౌంటెంట్స్ని, ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన విధంగా మీరు ఐటీ రిటర్న్ని ఫైల్ చేస్తే ఇటువంటి ప్రమాదాల్లో పడకుండా ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి ఫాలో అవుతారని చెప్పని కోరుకుంటూ థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు.